కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో సాధించిన అతిపెద్ద ఘనకార్యం ఏదైనా ఉందంటే ధాన్యం కొనుగోలు చేసిన రైతులకి 24 గంటల్లో నగదు జమ చేయడం. ఖరీఫ్లో పండించిన ధాన్యం 33 లక్షల టన్నులు కొనుగోలు చేసి 7,220 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశారు. రైతు ధాన్యం అమ్ముకొని ఇంటికి వచ్చేలోపే ఆ క్యాష్ అకౌంట్లో పడే చర్యలు తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఈ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని అందరూ అభినందించి తీరాల్సిందే. రైతుల దగ్గర మరో 4 లక్షల టన్నుల ధాన్యం మిగిలిపోయింది. ఆ ధాన్యం కూడా రబీతో కలిపి కొనుగోలు చేస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి జగ్లకు పాలనలో 5 సంవత్సరాల పాటు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. ధాన్యం అమ్మిన సంవత్సరం తర్వాత కూడా డబ్బు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోతూ రైతులకి 1600 కోట్లు చెల్లించకుండా పోయాడు. పెద్దిరెడ్డికి, పొంగనూరు పుడింగి పెద్దిరెడ్డికి చెల్లించడానికైతే 6,000 కోట్లు 7,000 కోట్లు రిలీజ్ చేశారు. రైతులకు మాత్రం 1,600 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. కూటమి ప్రభుత్వం రాగానే ఫస్ట్ రైతులకు 1,600 కోట్లు బకాయిలు చెల్లించడంతో పాటు తాజాగా 7,200 కోట్లు 50 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. రాబోయే కొద్ది రోజుల్లో ఇక మిగిలిపోయిన ధాన్యం కూడా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఒక 4 లక్షల టన్నుల వరకు రైతుల దగ్గర ఇంకా స్టాక్స్ ఉన్నాయట. ఆ ధాన్యం మొత్తం కూడా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. ధాన్యం రైతుకి సకాలంలో క్యాష్ అకౌంట్లో పడుతుందా, లేట్ అవుతుందా, గతంలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది అనే విషయాన్ని ప్రతి రైతు స్పందించండి.